వణక్కం, సలాం, నమస్కారం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. ఇది కేవలం ఆటలతో సాగే గేమ్ షో కాదు, పాయింట్లను వేటాడే పోటీలతో సాగే క్విజ్ షో. మెదడుకి పదును పెట్టే ప్రశ్నలు, సమయస్ఫూర్తిని పరిశీలించే సందర్భాలు మిళితమైన ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఇన్ఫోటైన్మెంట్ షో. ఇందులో మెరుగ్గా, చురుగ్గా, సరిగ్గా సమాధానం చెప్పిన వారే ఛాంపియన్ అవుతారు. So let's begin the chasing, charming, challenging champion. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ గుంటూరు, లక్ష్మీప్రియ వాళ్ళ అమ్మ అరుణ్ గారితో. హాయ్ లక్ష్మీప్రియ. హాయ్. నమస్కారం అరుణ్ గారు. నమస్తే. చెప్పు లక్ష్మీప్రియ, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూల్లో? డాక్టర్ కేకేఆర్ గౌతమ్. చెప్పండి అమ్మా, లక్ష్మీప్రియ బాగా అల్లరి చేస్తుంటుందా? ఇంట్లో బాగా చదువుకుంటుందా? అల్లరి చేయదండి, చదువుకుంటుంది బాగా. చదువుకుంటుంది బాగా. చాలా భయంగా కనిపిస్తుంది. ఇంట్లో కూడా అలా భయంగా ఉంటుందా, భయపెడుతూ ఉంటుందా? లేదు, బాగానే ఉంటుంది. అవును లక్ష్మీప్రియ, గుంటూరు దేనికి ఫేమస్? గుంటూరు స్టడీస్. స్టడీస్, ఇంకా తినడానికి గోంగూర, మిర్చి. అవునా? వెరీ. నువ్వు కూడా మిర్చిలాగా చెట్టుపట్లాడుతూ చక్కగా సమాధానం చెప్పాలి. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. అమ్మ మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి మా పేరెంట్స్ పిల్లలకి వచ్చేసేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Let's welcome the second participant, Sai Pramod, son of Neeraj garu from Nalgonda. హాయ్ సాయి ప్రమోద్. హాయ్ సార్. ఇది ఒకసారి చిరునవ్వు చిందించి చూద్దాం. అవును, సాయి ప్రమోద్ అంటే అర్థం ఏంటి? దీపం. ప్రమోద్ అంటే దీపం. ప్రమోద్ అంటే దీపం, అంటే సాయి దీపం అనమాట. సో సాయి దీపం లాగా చక్కగా వెలగాలి. చాలా సంతోషం మీరు ఇక్కడ రావడం. సో మీరు చెప్పండి, పిల్లాడు ఎలా ఉంటాడు ఇంట్లో? బాగా చదువుతాడండి, అలాగే బాగా అల్లరి కూడా చేస్తాడు. చాలా ప్రమోదంగా ఉంటాడు అయితే. చాలా ప్రమాదంగా ఉంటాడు. ప్రమాదంగా కూడా ఉంటాడా? వండర్ఫుల్. సో నైస్ అండి, చాలా సంతోషం అమ్మా. సో ఆల్ ది బెస్ట్ యూ ప్రమోద్. అమ్మ మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి చక్కగా మా పేరెంట్స్ పిల్లలకి వచ్చేసేయండి. గాడ్ బ్లెస్ యు. థాంక్స్. సో నైస్. ముచ్చటగా మన మూడో పార్టిసిపెంట్, సాయి శరణ్య, డాక్టర్ ఆఫ్ లక్ష్మీదేవి గారు ఫ్రమ్ కర్నూల్. మా లక్ష్మీదేవి గారు నమస్కారం అండి. నమస్కారం. హాయ్ సాయి శరణ్య. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూల్లో? శ్రీలక్ష్మి హై స్కూల్. శ్రీలక్ష్మి హై స్కూల్. అంటే అమ్మగారి పేరు లక్ష్మీదేవి కాబట్టి నువ్వు కూడా లక్ష్మీదేవి స్కూల్లో చేరావా ఏంటి? నాట్ లైక్. బాగా ప్రిపేర్ అయ్యి వచ్చావా? ప్రిపేర్ అయ్యాను సార్. బాగా ప్రిపేర్ చేశారా మా అమ్మాయిని? చేశాను. వెరీ గుడ్, చాలా సంతోషం అండి. వెల్కమ్ టు ది షో. అమ్మాయికి ఆల్ ది బెస్ట్ చెప్పి చక్కగా మీరు వచ్చి పేరెంట్స్ పడిలో కూర్చోండి. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ మాధవ్, సన్ ఆఫ్ చంద్రిక గారు ఫ్రమ్ ఆదరాబాదరా, హైదరాబాద్. హాయ్ మాధవ్. హాయ్ సార్. నమస్తే చంద్రిక గారు. నమస్తే. మాధవ్ పేరేమో మాధవుడు, చూడడానికేమో బుద్ధిమంతుల్లో చక్కగా ముద్దుగా బొద్దుగా ఉన్నావు. ఏంటన్నా బాగా అల్లరి చేస్తాడండి మీ వాడు? చాలా అల్లరి చేస్తాడండి. చాలా అల్లరి చేస్తాడా? చూడడానికి అంత గుడ్ బాయ్ లా ఉన్నాడు. వాళ్ళ చెల్లెతో చేస్తాడు. బాగా చదువుతాడా? చాలా బాగా చదువుతాడు. ఏ మాధవ్, నీకు ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం? మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ బాగా ఇష్టం. ఎందుకని? సార్ కాన్సెప్ట్ అర్థమైతే ఈజీ వచ్చేస్తుంది. సో ఐ అప్రిషియేట్ యువర్ యాటిట్యూడ్. సో ఇవాళ ఛాంపియన్ అవుతాం అనుకుంటున్నావా? ఎస్ సార్. ఆ కాన్ఫిడెన్స్ నీకుందా? ఎస్ సార్. That's the spirit. Fantastic. All the best to you, Madhav. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ శ్రీ మౌనిక, డాక్టర్ ఆఫ్ పద్మ గారు ఫ్రమ్ కాకినాడ. హాయ్ శ్రీ మౌనిక, వెల్కమ్ టు ఛాంపియన్. హాయ్ సార్. నమస్కారం పద్మ గారు. శ్రీ మౌనిక చెప్పమ్మా, ఏంటి నీ హాబీస్ ఏంటి? డాన్సింగ్, డ్రాయింగ్. డాన్సింగ్, డ్రాయింగ్. నాకెందుకో నేను చూస్తే సింగర్ లా అనిపిస్తున్నావే. పాటలు పాడతావు నువ్వు? క్లాసికల్ సార్. సో వెరీ నైస్. ఇంకా అయితే డ్రాయింగ్ కూడా చేస్తూ ఉంటావు నువ్వు. మరి చదువు పరిస్థితి ఏంటి? అది కూడా సార్. ఏమంటే మీరు చెప్పాలి, పిల్లలు ఎలా చదువుతున్నారు? బాగా చదువుతుందా అండి? సో మీ మాట వింటుందా? వింటుంది సార్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5.
ఈ ఫెంటాస్టిక్ 5 రౌండ్లో ఫెంటాస్టిక్గా కనిపించే మిమ్మల్ని నేను 5 ప్రశ్నలు అడుగుతాను. ఈచ్ 1 క్వశ్చన్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 పాయింట్స్. ఒకవేళ మీరు క్వశ్చన్కి ఆన్సర్ కనుక తప్పు చెబితే -5 పాయింట్స్. ఇందులో బెనిఫిట్ ఏంటంటే మీకు ఒకవేళ సమాధానం తెలియకపోతే మీరు మీ మదర్ నుంచి హెల్ప్ తీసుకోవచ్చు, లైఫ్ లైన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆవిడ సమాధానం చెప్పినా మీకు 10 పాయింట్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే యూ కెన్ పాస్. సో అప్పుడు 0 పాయింట్స్ వస్తాయి. సో తప్పు చెప్పాలా తప్పించుకోవాలా అనేది మీ డెసిషన్. అర్థమైందా? సో లక్ష్మీప్రియ, యు రెడీ? మన క్యాలెండర్లో 30 రోజులు మాత్రమే ఉండే నెలలు ఎన్ని? యువర్ ఆప్షన్స్ ఆర్ A 4, B 5, C 6, D 7. ఆప్షన్ బి 5. నువ్వు కాన్ఫిడెంటా లేకపోతే మీ మదర్ హెల్ప్ తీసుకుంటావా? అరుణ గారు హెల్ప్. హెల్ప్ తీసుకుంటావా? ఓకే, అరుణ గారు చెప్పండి అమ్మా. లక్ష్మీప్రియ ఏది చెప్తే అది. ఓకే, లక్ష్మీప్రియ ఏం చెప్తే అదే అంటున్నారు అరుణ గారు. సో లక్ష్మీప్రియ మరి నువ్వే అంటున్నావు. ఆప్షన్ ఏ 4. ఓకే, ఆప్షన్ A 4 is the right answer. మన నెక్స్ట్ క్వశ్చన్ టు సాయి ప్రమోద్. Are you ready? ఎస్ సార్. నెట్ అంటే వల. నెట్ అవసరం లేని ఒలింపిక్ గేమ్ ఏది? నెట్ అవసరం లేని ఒలింపిక్ గేమ్ ఏది? ఆప్షన్ ఏ టెన్నిస్, ఆప్షన్ బి టేబుల్ టెన్నిస్, ఆప్షన్ సి బ్యాడ్మింటన్ అండ్ ఆప్షన్ డి ఫెన్సింగ్. ఆప్షన్ డి ఫిక్స్ ఫెన్సింగ్. ఆప్షన్ డి ఫిక్స్ ఫెన్సింగ్. కాన్ఫిడెంటా? ఎస్ సార్. లేకపోతే మదర్ హెల్ప్ లైన్ తీసుకుంటావా? మదర్ హెల్ప్. మదర్ హెల్ప్ లైన్ తీసుకుంటావు. సో కాన్ఫిడెన్స్ ఉన్నా మదర్ హెల్ప్ లైన్ తీసుకుంటావు. వెల్, నీరజ్ గారు, ఈ ఫెన్సింగ్ ఈజ్ కరెక్ట్. డి ఫెన్సింగ్ ఇస్ కరెక్ట్. సో మదర్ కూడా ఫెన్సింగ్ అనే అంటున్నారు. సో గో విత్ ది ఆప్షన్. ఎస్ సార్. So let's freeze D, and fencing is the right answer, of course. Sai Saranya, your question goes like this. రైల్వే స్టేషన్లలో ప్రదేశాల పేర్లు పసుపు రంగు బోర్డు మీద ఏ రంగులో రాసుంటాయి? పసుపు రంగు బోర్డు మీద ఏ రంగులో రాసుంటాయి? ఏ తెలుపు, బి నలుపు, సి ఆకుపచ్చ, డి నీలం. ఐఎమ్ థింకింగ్ యాజ్ బ్లాక్. ఐల్ టేక్ మై మదర్. You say it is black, but still you want your mother's help. మా మీరు చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ సార్, పాప చెప్పింది. పాప చెప్పింది కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడైనా ట్రావెల్ చేసావు నువ్వు? ఎస్ సార్. వాట్ ఇస్ ద లాంగెస్ట్ జర్నీ యూ హావ్ ట్రావెల్డ్? షిరిడి. షిరిడి దాకా వెళ్ళావు. సో ట్రైన్లో వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటావుగా. ఎస్. మన దేశం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా పసుపు మీద ఏ రంగుతో రాసి ఉంటుంది? బ్లాక్. బ్లాక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మాధవ్, ఆర్ యు రెడీ ఫర్ ద క్వశ్చన్? ఎస్ సార్. మహాభారతం ప్రకారం ఈ నలుగురిలో ఎవరు పెద్ద? ఏ ధర్మరాజు, బి భీముడు, సి సహదేవుడు, డి కర్ణుడు. 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 సో నీకు ఆన్సర్ తెలుసా? కాన్ఫిడెంట్ గా మీ అమ్మగారు హెల్ప్ తీసుకుంటావా? కాన్ఫిడెన్స్ తెలుసు. కాన్ఫిడెంట్ గా తెలుసు. సో షల్ ఐ ఫ్రీజ్ కర్ణుడు? ఎస్ సార్. ఓకే, సో డి కర్ణుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. Our next question is for Sri Monica. అమ్మా చక్కగా నవ్వుతున్నావు, అలాగే నవ్వుతూ సమాధానం చెప్పు. నీ క్వశ్చన్. ఈమెయిల్ ఐడిలో తప్పకుండా ఉండే సింబల్ ఏది? ఈమెయిల్ ఐడిలో తప్పకుండా ఉండే సింబల్ ఏది? ఏ _, బి @, సి మైనస్, డి ప్లస్. @. ఈమెయిల్ ఐడి ఉందా నీకు? ఈమెయిల్ ఐడి లేదా నీకు? ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి ఇప్పటిదాకా, కానీ తెలుసు. షూరా? మదర్ హెల్ప్ తీసుకోవాలా? నో సార్. షూర్గా తెలుసు. సో ఈమెయిల్ ఐడిలో తప్పకుండా ఉండే సింబల్ ఇస్ @ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ రౌండ్ అయ్యేసరికి లక్ష్మీప్రియ ఇస్ ఆన్ 10 పాయింట్స్, సాయి ప్రమోద్ ఇస్ ఆల్సో ఆన్ 10 పాయింట్స్, సాయి శరణ్య ఇస్ ఆల్సో ఆన్ 10 పాయింట్స్, మాధవ్ కూడా 10 పాయింట్స్ లో ఉన్నాడు, అలాగే శ్రీ మౌనిక 10 పాయింట్స్ మీద ఉంది. సో లెట్స్ బిగిన్ ద సెకండ్ రౌండ్. చిత్రం, ద పిక్చర్. ఈ రౌండ్లో నేను మీకు పిక్చర్ చూపిస్తాను. ఆ పిక్చర్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇట్స్ ఎ బజర్ రౌండ్. అందరికీ క్వశ్చన్ కామన్గా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 10 పాయింట్స్, తప్పు ఆన్సర్ చెప్పిన వాళ్ళకి -5 పాయింట్స్. సో ద ఫస్ట్ పిక్చర్ మీకోసం ఇస్ ఆన్ ద స్క్రీన్.
ఈ ఫోటోలో కనిపిస్తున్న జాతీయ నాయకుడు ఏ రోజున జన్మించారు? సో బజర్ నొక్కింది సాయి ప్రమోద్. సాయి ప్రమోద్, కెన్ ఐ హ్యావ్ ది ఆన్సర్ ఫ్రమ్ యూ? October 2nd, 1869. October 2nd, 1869. That's the perfect answer. October 2nd, 1869 ఎవరు జన్మించారు? Mohandas Karamchand Gandhi. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఎలా గుర్తుపట్టావు ఆయన నువ్వు? లాయర్ చదివేటప్పుడు. ఆయన లాయర్ చదివేటప్పుడు ఫోటో నీకు ఇంకా బాగా గుర్తుంది. ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ యూ. దట్స్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అండ్ 10 points టు యూ. మీ అందరి కోసం ద సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ చారిత్రక నిర్మాణం ఏ ఖండంలో ఉంది? మాధవ్ ఫస్ట్ బజర్ నొక్కాడు. ఆన్సర్ చెప్పు మాధవ్. ఏషియా. ఏషియాలో ఎక్కడుంది? చైనా. గ్రేట్ వాల్ ఆఫ్. This is the Great Wall of China, which is in Asia, and that is the right answer. Chitram, the picture lo, last picture, మీకోసం on the screen. ఈ ఫోటోలోని ప్రసాదం చూడగానే గుర్తొచ్చే పుణ్యక్షేత్రం ఏది? చాలా చురుగ్గా లక్ష్మీప్రియ బజర్ నొక్కడం జరిగింది. లక్ష్మీప్రియ ఆ ప్రసాదం చూడగానే ఏ పుణ్యక్షేత్రం గుర్తొస్తుందమ్మా? తిరుపతి. అది తిరుపతి లడ్డువే. ఆ పుణ్యక్షేత్రం తిరుపతి. దట్స్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ రౌండ్ ద స్కోర్స్ ఆర్ లైక్ దిస్. లక్ష్మీ ప్రియ is on 20 points. సాయి ప్రమోద్ is also on 20 points. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన మూడో వ్యక్తి మాధవ్ కూడా 20 points లో ఉంది. సాయి శరణ్య is on 10 points. మౌనిక is also on 10 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన మూడో రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ లో నేను మీకు 3 వర్డ్స్ ఇస్తాను. ఒక్కొక్క వర్డ్ ఇస్ ఈచ్ క్వశ్చన్. ప్రతి వర్డ్ లో కొన్ని అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాలు బ్లాక్స్ గా మీకు స్క్రీన్ మీద కనబడతాయి. దాని తర్వాత నేను మీకు ఒక క్లూ చెప్పి ఒక లెటర్ రివీల్ చేస్తాను. ఒకే ఒక ఆల్ఫాబెట్ రివీల్ చేస్తాను. నేను క్లూ చెప్పగానే కనుక మీరు ఆ వర్డ్ గెస్ చేయగలిగితే మీకు 50 points. ఒకవేళ మీరు కనుక చెప్పలేకపోతే నేను మళ్ళీ ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. సెకండ్ లెటర్ రివీల్ చేసిన తర్వాత కనుక మీరు చెప్పగలిగితే 40 points. అప్పటికీ చెప్పలేకపోతే థర్డ్ లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు చెప్పగలిగితే 30 points. అండ్ ఫోర్త్ లెటర్ తర్వాత చెప్పగలిగితే 20 points. అండ్ ఫిఫ్త్ లెటర్ తర్వాత చెప్పగలిగితే 10 points. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు గనక రాంగ్ ఆన్సర్ చెప్తే -5 points. సో అవి క్లియర్? సో లిటరేచర్ లో మీ ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. సో ఇట్స్ a 10-letter word and I reveal letter number 4. దీనికి క్లూ. ఇది చాలా సులభం. ఆపోజిట్. లక్ష్మీప్రియ. డిఫికల్ట్. డిఫికల్ట్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. DIFFICULT. మ్యాచ్ అవ్వలేదు. సో that's the wrong answer. So -5 to you, Lakshmipriya. I am now going to reveal letter number 7. Sri Maunika buzzer press చేసింది. డిఫికల్టీ. Can you spell difficulty? DIFFICULTY. సరిపోయిందా? అక్కడ సరిపోతే మరి ఇక్కడ కూడా సరిపోతుంది కదా. సరిపోయింది. That's the right answer. So Sri Monica scores 40 points. So you have your second word on the board. So it's 11-lettered word. The letter number 7. The clue is పక్కింట్లో ఒకటే గోల గోల. ఓకే, సో సాయి ప్రమోద్, మాధవ్ ఆల్మోస్ట్ ఒకటేసారి బజర్ నొక్కారు. బట్ మేబీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సాయి ప్రమోద్ బజర్ కొంచెం ఫాస్ట్ గా నొక్కాడు, చురుగ్గా నొక్కాడు. మరి సరిగ్గా చెప్తాడో చూద్దాం. సాయి ప్రమోద్, యువర్ ఆన్సర్. Neighbors. Neighbors. Can you spell the word? NEIGHBOURS. So
నీ క్యాలిక్యులేషన్ కరెక్ట్ అయినా నీ కాన్సెప్ట్ తప్పైంది కాబట్టి -5 to you, సాయి ప్రమోద్. And now I reveal the letter number 10. Surprisingly, మళ్ళీ సాయి ప్రమోదే ఫాస్ట్ గా బజర్ పెట్టాడు. So let's hope this time your answer is right. Disturbance. Disturbance. Can you spell it for me? DISTURBANCE. నీ లెంత్ కరెక్టే, నీ వర్డ్ కరెక్ట్ గానే అనిపిస్తోంది, నీ ఆన్సర్ కూడా కరెక్టే. సో సెకండ్ లెటర్ రివీల్ అయిన తర్వాత చెప్పావు కాబట్టి యూ స్కోర్ 40 పాయింట్స్. ఇప్పుడు మీ అందరికీ ద లాస్ట్ క్వశ్చన్, ద లాస్ట్ వర్డ్, ద స్కోరింగ్ వర్డ్, ద వర్డ్, ద బ్లాక్స్ ఆన్ ద బోర్డ్. సో దిస్ ఇస్ a 9-lettered word. ఈ 9 అక్షరాలలో నేను మీకు ముందుగా రివీల్ చేసే అక్షరం నంబర్ 4. ఓకే, అండ్ ద క్లూ ఇస్ కేర్ ఆఫ్ ప్లే స్కూల్. మాధవ్ అందరికన్నా ముందుగా బజర్ ప్రెస్ చేశాడు. మాధవ్, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ది ఆన్సర్? Children's. Children's. Children. Do you think it is correct? You know, Madhav, children itself is a plural word. Children's ane padam ledu manaki English lo. So that's a wrong guess and -5 for you. I now reveal the next letter, letter number 7. The time is up. ఎవరు చెప్పలేకపోయారు టైంకి? వెల్, మీ అందరి కోసం ఐ విల్ నౌ రివీల్ ద లెటర్ నంబర్ 5. సాయి శరణ్య బజర్ నొక్కింది ఫాస్ట్ గా. మరి ఆన్సర్ చెప్తుందా రైట్ గా? Childhood. సాయి శరణ్య సేస్ చైల్డ్హుడ్. చెక్ చేసావా? Yes, sir. మరొకసారి చెక్ చేద్దామా? CHILDHOOD. Is the right answer. Sai Saranya has given the right answer and scored 30 points for this question. Very good, Sai Saranya. So at the end of this round, literature, the scores are like this. Sai Pramod 55 points to leading lo unnadu. Sri Maunika 50 points lo just 5 points వెనకబడి ఉంది. సాయి శరణ్య 30 points కొట్టేసి ఇప్పుడు 40 points లో ఉంది. లక్ష్మీ ప్రియ on 15 points. మాధవ్ on 15 points. మన ఆఖరి రౌండ్, మన రూట్ మార్చే, మన ఫేట్ మార్చే రౌండ్. రన్ రాజా రన్. ఈ రౌండ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? మీ పాయింట్స్ ని తిరగరాసే అవకాశం మీకు ఈ రౌండ్ లో ఉంటుంది. ఎందుకంటే ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని 5 క్వశ్చన్లు అడుగుతాను. ఇది కూడా బజర్ రౌండే. అయితే 5 క్వశ్చన్స్ కి సమానమైన పాయింట్స్ కాదు. ఫస్ట్ క్వశ్చన్ క్యారీస్ 20 పాయింట్స్. ఒకవేళ కనుక మీరు బజర్ నొక్కి తప్పు ఆన్సర్ చెబితే -10. సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్. ఒకవేళ మీరు బజర్ నొక్కి తప్పు చెబితే -20 పాయింట్స్. అలాగే థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్. రాంగ్ ఆన్సర్ చెప్తే -30. -30. -30 points. So you're all good at maths. So fourth question ki 80 points. Tappa answer chepte -40. -40. And the fifth question and the final question and the fate changing question is 100 points. Tappa answer chepte -50. So ఓడిపోయామని బాధపడద్దు, గెలవచ్చు. గెలిచారని ఎగరద్దు, ఓడిపోవచ్చు. జాగ్రత్తగా ఆలోచించి స్పీడ్గా, కరెక్ట్గా, కాన్ఫిడెంట్గా, టెన్షన్ పడకుండా డెసిషన్ తీసుకోండి. క్లియర్? సో షల్ వి స్టార్ట్? రన్ రాజా రన్. Here goes your first question. All of you alert with the buzzers. Afghanistan capital ఏది?
క్వశ్చన్ అయ్యి అవ్వగానే బజర్ నొక్కాడు మాధవ్. ఆన్సర్ ప్లీజ్. Kabul. కాబుల్ ఈస్ ద రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ కోసం మీ సెకండ్ క్వశ్చన్ గోస్ లైక్ దిస్. పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించి, పోలీస్ శాఖకు సంబంధించి డీజీపీ ఫుల్ ఫామ్ ఏంటి? సాయి ప్రమోద్. District General of Police. డిస్ట్రిక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ అని నువ్వు అనుకున్నావు, అన్నావు. ద రాంగ్ ఆన్సర్. సాయి ప్రమోద్ has lost 20 points. It's not District General of Police. Can anybody else guess it? Director General of Police. That's perfect. It's Director General of Police. That's good, Madhav. 60 points kosam. Here goes your question. ఈ 4 నెంబర్స్ లో పెద్దది ఏది? ఈ 4 నెంబర్స్ లో పెద్దది ఏది? 1/2, 1/3, 1/4 and 3/4. సాయి శరణ్య బజర్ ఫస్ట్ నొక్కింది, మొహం మీద చిరునవ్వు ఉంది, ఇందా కూడా చిరునవ్వు నవ్వింది, కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. మరి ఇప్పుడు ఏం చెప్తుంది? 3/4 is Very good speed, very accurate. And so Sai Saranya scores 60 points on this. 80 points kosam. Me fourth question. Here goes. Annie Besant పేరు చెప్పగానే గుర్తొచ్చే ఉద్యమం ఏది? సాయి శరణ్య బజర్ ప్రెస్ చేసింది. home rule movement. హోమ్ రూల్ మూమెంట్. యానీ బెసెంట్ పేరు చెప్పగానే గుర్తొచ్చే మూమెంట్ హోమ్ రూల్ మూమెంట్ అని నువ్వు అనుకుంటున్నావు, అంటున్నావు. That's the right answer. Now we have the last question for 100 points. Ready, guys? On your toes? Here goes the question. Nobel Prize అందుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? చెప్పమ్మా శ్రీమౌనిక, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? Jawaharlal Nehru. జవహర్లాల్ నెహ్రూ. నోబెల్ ప్రైజ్ రాలేదమ్మా. తప్పు ఆన్సర్ చెప్పినందుకు శ్రీమౌనిక -50. Can anybody else guess? Rabindranath Tagore. That's the right answer. Very good. Great overtaken score. Sai Saranya, being on 180, stands as today's Sri Gayatri Vidya Samsthala champion. ఇవాల్టి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఈటీవీ తరఫు నుంచి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ Sai Saranya, and I welcome her along with her mother, Srimati Lakshmi Devi garu, onto the stage. Please come. So, Lakshmi Devi garu, Saranya gelustundi ani మీరు ముందు నుంచి అనుకుంటున్నారా? అనుకుంటున్నాం సార్. అంటే కాకపోతే మొదట్లో కొంచెం సైలెంట్ గా ఉంది. ఉండింది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు కూతురు వస్తుంది. సో తను గెలుస్తున్న కాన్ఫిడెన్స్ మీకుంది. మా శరణ్య, నువ్వు అనుకున్నావా నువ్వు గెలుస్తావని? No sir, I did not expect. You did not expect that you would win, but you made it. నువ్వు ఈ గెలుపు కారణం ఏమైంది అనుకుంటున్నావు నువ్వు? Encouragement from the parents and management of us. Oh, encouragement from parents and School management. management. What your the school management who taught you? So you prepared well. అంటే ఈ ఛాంపియన్ గేమ్ షో ద్వారా నీకు అర్థమైన ఇంకొక విషయం ఏంటంటే
మన సక్సెస్ అనేది మన పర్ఫార్మెన్స్ ఒక్కటే కాదు, దానికి చాలా కోఆపరేట్ చేయాలి అని. అవునా కాదా? Yes, sir. టేక్ సపోర్ట్ ఆఫ్ ఆల్ ది ఫ్యాక్టర్స్ అండ్ ఇలాగే నువ్వు ఇంకా జీవితంలో ఇంకా ఎంతో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మ మీకు కూడా కంగ్రాచులేషన్స్, మీకు కూడా తల్లి. అమ్మా ఇదిగో నీ 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్. సో శరణ్య, సండే రోజు జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ఎపిసోడ్ లో మళ్ళీ నేను కలుస్తాను. ఆ రోజు కూడా నువ్వు ఇలాగే ఛాంపియన్ అవ్వగలిగితే ఈసారి నీకు 5000 కాదు 1 lakh క్యాష్ ప్రైజ్ వస్తుంది. Thank you. ఓకే, సో బీ ప్రిపేర్డ్, కమ్ ప్రిపేర్డ్. Yes, sir. గుడ్. సో ఫ్రెండ్స్, చూసారుగా ఎవరు గెలుస్తారో తెలియకుండా చాలా ఉత్కంఠభరితంగా సాగింది వాళ్ళ ఛాంపియన్ ఎపిసోడ్. ఇలాంటి మరొక ఉత్కంఠభరితమైన మరో ఎపిసోడ్ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. గుడ్ నైట్ అండ్ గుడ్ బై.